హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు మన తెలుగు అమ్మాయి. ఈరోజైతే ఒక మంచి హెల్తీ స్నాక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే వచ్చేసి ప్రోటీన్ లడ్డు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చియా సీడ్స్, అవిసె గింజలు, అలానే పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, వీటితో పాటు బాదం పప్పు. వీటన్నిటిని కలిపి నేను విడివిడిగా డ్రై రోస్ట్ చేసి ఒకే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటితో పాటు ఇంకోటి కూడా అవసరం, అది వచ్చేసి వేరుశెనక్కాయ విత్తనాలు. వీటిని కూడా నేను లైట్‌గా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఈ ప్రోటీన్ లడ్డులో తీపి కోసం వచ్చేసి బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బెల్లాన్ని మీరు 2 గడ్డలు తీసుకొని మెత్తగా నలగొట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లో అయితే నేను అసలు నెయ్యి వాడట్లేదండి. ఓన్లీ బెల్లమే ఏసి చేస్తున్నాను. ఈ ప్రోటీన్ లడ్డు అనేది చిన్న పిల్లలకి, పెద్దలకి చాలా బాగా ఉపయోగపడుతది. పెద్దలకైతే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. మన డైలీ రొటీన్‌గా తీసుకునే ఫుడ్‌లో పిల్లలకి అన్ని ప్రోటీన్స్ అందట్లేదు. సో, ఈ లడ్డూలు తయారు చేసి రోజుకొక లడ్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ అయితే అందుతాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నాతో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అలా డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని సీడ్స్‌లోకి ఈ వేరుశెనక్కాయ విత్తనాల్ని పీల్ తీసేసి వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మనం బెల్లం ఏదైతే నలగొట్టి పక్కన పెట్టుకున్నామో అది కూడా అయితే దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీకు ఇన్‌స్టెంట్‌గా బయట జాగరీ పౌడర్ దొరుకుతుంది కదా! దాన్ని కూడా అయితే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఆ 2 బెల్లం గడ్డలు తీసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని నేను మెత్తగా పౌడర్ చేసుకున్నాను. మెత్తగా అంటే మరీ మెత్తగా చేయలేదు. బరకగానే చేశాను. తినేకి బావుంటుందని. దీన్ని మనం పొడిగా కూడా తినొచ్చు. లేకపోతే ఇట్లా లడ్డూలు చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూలు చేసుకొని మనం గాలి తగలని చోట పెట్టుకొని 1 ½ 2 మంత్స్ దాకా స్టోర్ చేసుకొని తినొచ్చు. ఏం పాడవో చాలా బావుంటాయి అండ్ బాగా హెల్తీ. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. మన వీడియో అయితే నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఎంకరేజ్‌మెంట్ అనేది నాకు చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.